అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తెలంగాణ రాష్ట్రం నుంచి విడుదలైన నూతన వరి రకాలు, మినీ కిట్ రకాలు, మామిడి తోటల్లో కాపు అనంతరం చేపట్టాల్సిన చర్యలు, వర్షాకాలంలో చేపల పెంపకం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల్లో ఎన్ని రకాలున్నా నూతన వంగడాలపై రైతులు ఆసక్తి చూపుతూ ఉంటారు. వరిలో తెలంగాణ రాష్ట్రానికి అనువైన వానాకాలం వరి వంగడాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. ప్రధానంగా గింజ నాణ్యతను అనుసరించి దొడ్డు రకాల్లో MTU 1010కి, సన్న రకాల్లో BPTకి, అతి సన్న రకాల్లో జయశ్రీరామ్ HMT సోనాకు ప్రత్యామ్నాయంగా విడుదలైన నూతన వంగడాలు, అలానే విడుదలకు సిద్ధంగా ఉన్న మినీ కిట్ రకాల గురించి ఇవాల్టి అన్నదాతలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ CH దామోదరరాజు నుంచి తెలుసుకుందాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఈ మధ్య కాలంలో మేము ఒక 6 కొత్త రకాలు స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ అప్రూవల్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ రకాలు ముఖ్యంగా MTU 1010 గింజ నాణ్యతతో 1, తర్వాత BPT 5204 గింజ నాణ్యతతో 4, తర్వాత జయశ్రీరామ్ గింజ నాణ్యతతో 2 ఈ రకాలను రూపొందించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా MTU 1010 గింజ నాణ్యతతో ఇచ్చిన రకము JGL 28639. ఈ రకము మీకు 125 రోజుల కాల పరిమితితో దొడ్డు పొడవు గింజ రకంగా మనము రైతులకు ఇవ్వడం జరిగింది. ఇకపోతే BPT 5204 గింజ నాణ్యతతో KPS 625 అనే రకం ఈ మధ్య కాలంలో విడుదల చేయడం జరిగింది. ఇది 115 రోజుల కాల పరిమితితో BPT గింజ నాణ్యతతో మంచి దిగుబడినిచ్చే రకంగా, ముఖ్యంగా చౌడును తట్టుకునే విధంగా, తర్వాత వివిధ పురుగులను తెగులను తట్టుకునే విధంగా ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. WGL 1246 అనే రకం 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడినిచ్చే రకంగా, BPT గింజ నాణ్యతతో స్వల్పకాలిక రకంగా 120 రోజుల కాల పరిమితితో ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇకపోతే RDR 1200 ఇది BPT గింజ నాణ్యతతో 120-25 రోజుల కాల పరిమితితో మీరు మంచి దిగుబడినిచ్చే రకంగా, ముఖ్యంగా దోమను కొంతవరకు అగ్గితెగులు తట్టుకునే రకంగా ఈ రకం రూపొందించడం జరిగింది. నిజామాబాద్ ప్రాంతంలో, తర్వాత గంగా కావేరి ప్లేస్లో, BPT 5204 ప్లేస్లో ఈ రకాన్ని వేసుకోవడానికి అనుకూలమైన ఒక కొత్త రకంగా మీరు ఎంచుకోవచ్చు. JGL 33124 అనే రకాన్ని 120-25 రోజుల కాల పరిమితితో ముఖ్యంగా జగిత్యాల ప్రాంతంలో, తర్వాత ఉత్తర తెలంగాణలో, తర్వాత దక్షిణ తెలంగాణలో వివిధ ప్రాంతాలలో వేసుకునే స్వల్పకాలిక సన్నగింజ రకంగా ఇది ఎన్నుకునే అవకాశం ఉంది. కొంతవరకు ఉల్లికోడును, కొంతవరకు వివిధ పురుగులను తెగులను తట్టుకునే లక్షణాలు ఈ రకానికి ఉన్నాయి. జయశ్రీరామ్ లాంటి రకాలు, HMT సోనా లాంటి రకాలు ఒక 2 ఇంతకుముందు చెప్పినట్లు విడుదల చేయడం జరిగింది. అదే ఒకటి RDR 1200, తర్వాత RDR 1162 రుద్రు వారి పరిశోధనా స్థానం నుంచి ఇవ్వడం జరిగింది. ఇవి జయశ్రీరాము, తర్వాత HMT సాగు చేసే ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే జయశ్రీరామ్ 135 రోజులు, HMT 130 రోజులు, ఇవి మాత్రం 125 రోజులు. కొంతవరకు అగ్గి తెగులను, తర్వాత దోమను తట్టుకునే లక్షణము ఈ RDR 1200 ఉంది. కాబట్టి ఈ రకాలను మీరు కొత్త రకాల కింద ఎన్నుకునే అవకాశం ఉంది. వివిధ పరిశోధనా స్థానాల్లో మేము రకాలు రూపొందించినప్పుడు పరిశోధనలో చివరి అంకంగా మేము గుర్తించిన అత్యుత్తమైన రకాలను వివిధ పరిశోధనా స్థానాల్లో
పరిశీలించిన తర్వాత వాటి దిగుబడిని పరీక్షించిన తర్వాత రైతుల పొలాల్లో పరీక్ష నిమిత్తం చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి మనము వివిధ ప్రాంతాలలో రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైతుల పొలాల్లో మేము రూపొందించిన రకాలు ఎలా పండుతూ ఉన్నాయి, ఎలా దిగుబడినిస్తున్నాయి, ఎలాంటి తెగుళ్ళు పురుగులు వస్తున్నాయి అని గమనించడం కోసం మేము ఈ మినీ కిట్ పరీక్షల నిమిత్తం చిన్న చిన్న ప్యాకెట్లుగా రైతుల పొలాల్లో టెస్టింగ్ కొరకు ఇవ్వడం జరుగుతుంది, పరీక్షల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనము ఈ మినీ కిట్ రకాలుగా పేర్కొంటాం. మనము 1010కి ప్రత్యామ్నాయంగా కొన్ని రకాలు ఒక 4 రకాల మినీ కిట్స్లో ఉన్నాయి. అదేవిధంగా సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా ఒక 2 రకాల మినీ కిట్స్లో ఉన్నాయి. తర్వాత హెచ్ఎంటి సోనా జై శ్రీరామ్కు ప్రత్యామ్నాయంగా ఒక 5 రకాలు మేము మినీ కిట్స్ ఇవ్వడం జరిగింది. WGL 1537 అనే రకము 1010కి ప్రత్యామ్నాయంగా ఇవ్వడం జరిగింది. ఇది 3వ సంవత్సరం మినీ కిట్ పరీక్షలలో ఉంది. ఈ రకము 1010 కన్నా మంచి దిగుబడిని ఇస్తూ తర్వాత పురుగులను తెగులను తట్టుకునే విధంగా ఉందని రైతులు చెప్తున్నారు. ఇది స్వల్పకాలిక రకము, 1010 గింజను పోలిన రకం, మంచి దిగుబడినిచ్చే రకంగా రైతులు చెప్తూ ఉన్నారన్నమాట. KNM 13555 అనే ఒక దొడ్డు పొడవు గింజ రకం MTU 1010ని పోలిన రకం, ముఖ్యంగా ఎక్స్పోర్టుకు అనువుగా ఉండే రకంగా ఈ రకాన్ని రూపొందించి ఇవ్వడం జరిగింది రైతులకు. ఈ రకం కూడా రైతుల పొలాల్లో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నదన్నమాట. 125 రోజుల కాల పరిమితితో 1010 గింజ నాణ్యతతో ఈ రకం ఉంది కాబట్టి రైతులు ఇది కూడా బాగా ఉందని చెప్తున్నారు. కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి MTU 1010కి ప్రత్యామ్నాయంగా మేము KPS 10329 అనే రకాన్ని ఇవ్వడం జరిగింది. ఇది 2వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉంది. ఈ రకం కూడా MTU 1010కి ప్రత్యామ్నాయంగా బాగా ఉండి తర్వాత ఎక్స్పోర్ట్కు అనువైనదిగా మంచి దిగుబడినిచ్చే రకంగా రైతులు చెప్తున్నారు అన్నమాట. RNR 35008 ఇది కూడా మనము 1010కి ప్రత్యామ్నాయంగా దొడ్డు పొడిగించే రకంగా ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా పేలాలు అటుకులకు అనువైన రకంగా మంచి దిగుబడినిచ్చే రకంగా 2వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉందన్నమాట. తర్వాత సాంబా మసూరి గింజ నాణ్యతకు దీటుగా మనము ఒక 2 రకాలను పరీక్షల నిమిత్తం ఇవ్వడం జరిగింది. KNM 7715 అనే రకము బీపీటీకి ప్రత్యామ్నాయంగా 125 రోజుల కాల పరిమితితో మంచి కొంతవరకు దోమను కొంతవరకు అగ్గితేలు తట్టుకునే విధంగా మంచి దిగుబడిచ్చే రకంగా ఇప్పటికీ రైతులలో ఆదరణ పొంది ఉంది మినికిట్ పరీక్షలలోనే. తర్వాత రైతులు కూడా ఈ రకం బాగా ఉందని మనకు చెప్తున్నారు అన్నమాట. సాంబా మసూరి కాల పరిమితితో సాంబా మసూరిని పోలి సాంబా మసూరికి అన్నం నాణ్యత కూడా సాంబా మసూరిలాగా ఉండే విధంగా మేము ఒక కొత్త రకాన్ని రూపొందించి ఈ పరీక్షల నిమిత్తం ఇవ్వడం జరిగింది. అది KNM 12472. ఇది 2వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉంది. ఇది 140-45 రోజుల కాల పరిమితితో సాంబా మసూరి గింజ నాణ్యతతో అచ్చం సాంబా మసూరిని పోలి ఉండి దానికి రిప్లేస్ చేసే విధంగా ఈ రకం ఉందని రైతులు చెప్తూ ఉన్నారు. ఇది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. HMT సోనా జై శ్రీరామ్కు ప్రత్యామ్నాయంగా మనము ఒక 5 రకాలు పరీక్షల నిమిత్తం ఇవ్వడం జరిగింది. అందులో KNM 12368 అని 3వ సంవత్సరం పరీక్షల్లో ఉంది. ఇది 125 రోజుల కాల పరిమితి అతి సన్న గింజ రకంగా రైతులు చాలా బాగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ రకము కొంతమంది రైతులు సాగుబడి చేస్తున్నారు, కొంత విస్తీర్ణం కూడా పెరిగింది. ఇకపోతే KNM 12510 అనే రకము 135 రోజుల కాల పరిమితితో ఈ HMT సోనా తర్వాత జై శ్రీరామ్ గింజ నాణ్యతతో మంచి దిగుబడినిచ్చే రకంగా ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతంలో తర్వాత నిజామాబాద్ ప్రాంతంలో ఇది బాగా రైతులు వేశారు, బాగా ఉందని చెప్తున్నారు. KNM 7715 ఇంతకుముందే చెప్పాను. ఈ రకం కూడా మనకు అతి సన్న గింజ రకంగా వేసుకోవచ్చు. 125 రోజుల కాల పరిమితి, మంచి దిగుబడినిచ్చే రకం, అగ్గి తెగులను తర్వాత దోమను కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత KPS 10631 అనే రకము మేము కంపసాగర్ వరి పరిశోధన నుంచి మినికిట్ పరీక్షలో ఇవ్వడం జరిగింది. ఇది RNR 15048 తెలంగాణ సోనా అయితే ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి ఫోటో సెన్సిటివిటీ అనేది లేదు. ఇకపోతే KPS 10642 ఇది కూడా RNR రకానికి ప్రత్యామ్నాయంగా 135 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడినిచ్చే రకంగా మేము పరీక్షల నిమిత్తం 2వ సంవత్సరం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది 135 రోజుల కాల పరిమితితో RNR గింజ నాణ్యతతో RNR లక్షణాలు కలిగిన ఇంకొక రకంగా మేము ఇవ్వడం జరిగింది. మినికిట్ రకాలను కమర్షియల్గా మనం అమ్మకూడదు, తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో కమర్షియల్గా సాగు చేయకూడదు. ఈ రకాలు కనుక రైతుల పొలాల్లో మంచి ఫలితాలు సాధిస్తే ముందు ఇవి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. విడుదల అయిన తర్వాత మేము విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించే అవకాశం ఉంటుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోట మామిడి. 2 రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో ఈ తోటలు సాగులో ఉన్నాయి. వేసవిలో పసందైన ఫలాలను అందించే మామిడిలో ముందు నాటికి మంచి దిగుబడులను సాధించాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. మే, జూన్ మాసాల కల్లా చాలా వరకు తోటల్లోనూ కోతలు పూర్తయిపోతాయి. కాపునిచ్చి అలసిన చెట్లకు కొంతకాలం విశ్రాంతినిచ్చిన అనంతరం ఎండు కొమ్మలను కత్తిరించి ఎరువులను అందించాలి. అప్పుడే చెట్లు మళ్లీ శాఖీయంగా పెరిగి కొత్త కొమ్మలనిస్తాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ శంకర్. మామిడి కోతలు అనేది ఏప్రిల్, మే చివరికల్లా దాదాపుగా పూర్తి అవుతాయి. తోటలను అలాగే వదిలేయకుండా మనం కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ చేపట్టినట్లయితే మొక్కలు తొందరగా రీజువినేట్ అయిపోయి తర్వాత మంచి లేత కొమ్మలు, ఇగుర్లు వచ్చేసి వచ్చే జనవరి, ఫిబ్రవరిలో మనకు మంచి పూత వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మనము కోత అయిపోయిన తర్వాత చెట్లను అలాగే వదిలేయకుండా ఒకవేళ వర్షాలు పడకపోతే మంచి నీటి తడులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వర్షాకాలంలో మనకు కొమ్మ కత్తిరింపులు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ముదురు తోటలో మనం చూసుకున్నట్లయితే సెంటర్ ఓపెనింగ్ సిస్టమ్ అంటాము. అంటే సెంటర్లో స్ట్రైట్గా పెరిగేటువంటి ఒక కొమ్మను చూసుకొని మనం దాన్ని కొమ్మ మొదల దగ్గర కట్ చేసుకున్నట్లయితే మనకు చెట్టు యొక్క అంతరాలంలోకి బాగా సూర్యరశ్మి చేరి చెట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సో దీనికి ఈ సెంటర్ ఓపెనింగ్ సిస్టమ్ అనేది జూన్, జూలైలోనే చేపట్టుకోవాలి. అలాగే మనకు కెనపీ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు పెద్ద మామిడి చెట్లలో కొమ్మలు చాలా గుబురుగా ఉండకుండా మనకు కేవలం 70% కొమ్మలే ఉండి మిగతాదంతా ఓపెన్గా ఉండేటట్టు అవసరం లేని కొమ్మలను మనం దాదాపుగా కత్తిరించి వేసినట్లయితే మనకు చెట్టు యొక్క ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తర్వాత లేత తోటల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు కొమ్మ కత్తిరింపులకు అనువైన సమయం అన్నమాట. ఈ కొమ్మ కత్తిరింపుల్లో ముందుగా మనకు చెట్టు యొక్క ప్రథమ కాండం మీద ఒక 4 ద్వితీయ శాఖల నుంచి దాని నుంచి మళ్ళీ తృతీయ శాఖలు ఒక 4 వచ్చేలాగా ప్రతి కొమ్మకి ఉంచుకొని మిగతా అవసరం లేని కొమ్మలను మనం తీసివేయాలి. తర్వాత ఇప్పుడు 4-5 సంవత్సరాలతో వయసున్న చెట్లలో మనకు చెట్టు యొక్క కొన భాగాల నుంచి దాదాపుగా 3 కనుపులు చివరికి కట్ చేసినట్లయితే దానికి కొత్త చిగుర్లు వచ్చేసి మనకు పూత అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు అవసరమున్న ముదురు తోటల్లో కూడా మనం చేసుకోవాలి. వానాకాలంలో మనకు ప్రతి చెట్టుకి అంటే 10 సంవత్సరాల పైబడిన చెట్టుకి దాదాపుగా 1 కింటా పశువుల ఎరువుని ఈ చెట్టు పాదుల్లో మొత్తం ఈ పశువుల ఎరువును పరిచి మట్టి కప్పివేయాలి. దీంతోపాటు మనకు వర్షాకాలంలో మొత్తం సంవత్సరానికి అవసరమైన ఎరువుల మోతాదుల్లో 2/3 వంతు ఈ ఎరువులని వర్షాకాలంలో వేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యూరియా అయితే 1.2 కిలోలు, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 4.5 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే 1.2 కిలోలు డోస్ని మనము మొక్క పాదులలో వేసుకొని మట్టి కప్పి వేసినట్లయితే వర్షానికి ఈ ఎరువుల వినియోగం పెరిగి చెట్లు గుబురుగా పెరుగుతాయి. ఇంకా తర్వాత కోత అయిపోయిన తర్వాత మనకు చెట్లు నిర్జీవనంగా తయారవుతాయి. వీటిని తొందరగా మనము రిజ్యూనేట్ చేయడానికి ఈ ఫోలియర్ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫోలియర్ స్ప్రేలో ముందుగా మనం చూసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాలు అయినట్లయితే జింక్ 5 గ్రాములు, ఐరన్ సల్ఫేట్ 2.5 గ్రాములు, బోరాన్ 2 గ్రాములు, కాల్షియం సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 3 గ్రాములు, తర్వాత దీంతోపాటు 319 కానీ యూరియా కానీ ఏదైనా ఒకటి 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపేసి చెట్టు అంతా మొత్తము తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనకు ఈ చెట్ల కింద రాలినటువంటి పిందెలు, కాయలు ఎలాంటి వ్యర్థాలు లేకుండా అన్నీ ఒక దగ్గరికి చేర్చి కుప్పలుగా చేసి తగలబెట్టాలి. ఎందుకంటే పండుగ అనేది రాలిన పండ్ల మీద, కాయల మీద బ్రూడింగ్ చేయకుండా మనం నివారించినట్లయితే మనకు ఈ పండుగ సంతతి అనేది నెక్స్ట్ సీజన్కి గణనీయంగా తగ్గించుకోవచ్చును. దీని తర్వాత మనం వేసవిలో తేలికపాటి దుక్కిని చేయాలి. కల్టివేటర్తో కానీ రోటావేటర్తో కానీ చెట్ల కింది వరకు కానీ దున్నినట్లయితే మనకు ఏదైనా పురుగులు కానీ కోశస్థ దశలో ఉన్నప్పుడు పైకి చేరి ఎండ వాతావరణానికి చనిపోతాయి. వర్షాకాలంలో తోటల్లో ఒక భూసారాన్ని పెంచుకోవడానికి పచ్చిరొట్టెలు లాంటి జనుములు కానీ జీలుగలు కానీ ఎకరానికి 10 నుంచి 20 కిలోల చొప్పున ఒత్తుగా చల్లేసుకొని పూత దశకు రాగానే రోటావేటర్తో భూమిలో దున్నాలి. ఇంకా మనము మామిడి తోటల్లో అంతర పంటలు సాగు చేయడం మీద దృష్టి పెట్టినట్లయితే మనం ఇన్కమ్ని
డబుల్ చేసుకోవచ్చు. దీనికి మామిడి తోటల్లో అంతర పంటల సాగు చేసుకోవడానికి అనుకూలమైనవి. మన ప్రాంతానికి అనుగుణంగా పసుపు కానీ అల్లం కానీ మనం సెలెక్ట్ చేసుకొని సాగు చేసుకోవచ్చును. అలాగే మనకు ఇంకా ముదురు తోటల్లో కంద కానీ చామ కానీ ఇవి కూడా మనము సాగు చేసుకోవచ్చును. అలాగే లేత తోటల్లో కూరగాయలు ఇతర అపరాల సాగును కూడా మనం చేసుకున్నట్లయితే నికర ఆదాయం అనేది పెరుగుతుంది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు గల కోస్తా తీర ప్రాంతంలో సుమారు 5 లక్షల ఎకరాల్లో మంచినీటి చేపల పెంపకం జరుగుతోంది. వేసిన చేప పిల్ల పరిమాణం బట్టి 1 ఎకరాలో 3000 వరకు పిల్లను వదిలి 4 నుంచి 6 టన్నుల చేప దిగుబడిని 6 నుంచి 10 నెలల పెంపక కాలంలో సాధిస్తున్నారు. సాధారణంగా చేపల పెంపకం 365 రోజులు కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఏ కాలంలో చూసినా చేపలు అన్ని దశల్లోనూ కనిపిస్తాయి. అయితే అధిక శాతం చెరువుల్లో జూన్ జూలై మాసాల్లో పిల్లను నిల్వ చేస్తూ ఉంటారు. ఈ కాలంలో ఉండే వాతావరణ మార్పులకు చేప పిల్లలు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. మేఘావృత వాతావరణం, చిరుజల్లులు, తగ్గిన ఉష్ణోగ్రతలు, గాలిలో పెరిగిన తేమ శాతం వల్ల చెరువు నీటి గుణాల్లో మార్పు వచ్చి ప్రాణవాయువు లోపం తలెత్తుతుంది. దీనికి తోడు వ్యాధులు ఆశించి చేపలు చనిపోవటం కూడా చూస్తుంటాం. మరి ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా ప్రస్తుత సమయంలో చెరువుల్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్ నుంచి తెలుసుకుందాం. మనకేంటంటే ఇప్పుడు అంతా కూడా మనకు ఎండలన్నీ తగ్గి మనం వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సమయంలో ఏంటంటే మనకి చేపల చెరువుల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఆలోచించినట్లయితే ముఖ్యంగా ఈ వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే ఇంతవరకు ఎండ ఉండి ఒకేసారి కానీ మనకి వర్షం కానీ పడుతుంటే మనకి చేపల చెరువుల్లో తేడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటి ఏంటంటే దీంట్లో నీటి నాణ్యతలో లోపం రావడం, ముఖ్యంగా ఆక్సిజన్ లోపం అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ ఎక్కువగా కూడా వ్యాధులు కూడా రావడం జరుగుతుంటుంది. ఈ వర్షాకాలం వచ్చేసరికి మన చేపల చెరువులో నీరంతా కూడా మనకి 6 అడుగులు మించి ఉంటుంది. మనకి అధిక వర్షాలు కానీ పడినట్లయితే మాత్రం ఆ నీరు ఇంకా ఎక్కువైతున్నట్టు మాత్రం మనకి 1 అడుగు మనం తగ్గించుకొని మనం ఆ వర్షాల లెవెల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ నీటిలో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ చేపల చెరువులో అయితే మనం ముఖ్యంగా 3 గుణాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఆక్సిజను, తర్వాత pH, దీంతోపాటు అమ్మోనియా. వర్షాకాలంలో చూసినట్లయితే ఎక్కువగానే వర్షం పడుతుంటే pH అనేది తగ్గుతుంది. ఈ pH యాక్చువల్గా ఏంటంటే మనకి 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. తర్వాత ఆక్సిజన్, ముఖ్యంగా నీట కరిగిన ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు అనేది మనం కానీ చూసినట్లయితే 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే మనకి 5 ppm తగ్గింది, అది 3 ppm కంటే బాగా తగ్గినట్లయితే అప్పుడు మనకి చేపలన్నీ పైకి వచ్చి మనకి ముట్లెత్తి ఆక్సిజన్ తగ్గిందని చెప్పి మనకు తెలుస్తుంది. అంతవరకు మనం దీన్ని గమనించు. అందుకేనంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనం ఆక్సిజన్ని అలాగే pHని ఉదయాన్నే కొలిచి ఉదయం 6 గంటలకల్లా మనం ఒక శాంపిల్ తీసుకుని అందులో మన ఆక్సిజన్ 5 ppm కంటే ఎక్కువ ఉండేటట్లు, అలాగే pH 7.5 నుంచి 8.5 మధ్య ఉండేట్లుగా మనం యాజమాన్యం చేసినట్లయితే చాలా వరకు చేపల చెరువులు ఒత్తిడి రాకుండా, వ్యాధులైన రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనకు మేఘావృతం ఉందో ఈ చేపల చెరువుల్లో అర్ధరాత్రి దాటి దగ్గర నుంచి కూడా పంపు సర్క్యులేషన్తో చెరువులో నీటిలో తోడడం. ఒకవేళ మనకి ఏరేటర్లు కానీ అందుబాటులో ఉంటే ఏరేటర్లను మనం చెరువులో తిప్పుకోవడం. ఆ విధంగా మనం చేసి చేపలు ముట్లు ఎత్తకుండా చూడాలి ఒకటి మన చెరువులో. తర్వాత ఏంటంటే మనకి ఈ చెరువుని ఒకసారి శాంపులింగ్ వేసి చెరువును చేపలందరూ పరిశీలించి ఈ చేపలకి మొప్ప పురుగు కానీ ఉందేమని ఒకసారి చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ చేపలు మొప్పలు కానీ ముద్దగా ఉన్నట్లు కనిపించేట్లయితే అటువంటి చెరువుల్లో ఈ ఆక్సిజన్ లోపం వచ్చిందంటే ఎక్కువ సంఖ్యలో చేపలు చనిపోవడం జరుగుతుంది. అందుకేంటంటే ఈ కాలంలో మనం ఆక్సిజన్ అనేది అతి ముఖ్యంగా మనం చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకోటి pH. ఈ pH ఎప్పుడైతే మనకి 7.5 కంటే తగ్గుతుందో మనం ఈ చెరువుల్లో ఈ వర్షాకాలంలో ప్రతి 10 రోజులకు ఒకసారి అగ్రికల్చర్ లైమ్ని మనం ఎకరానికి ఇంచుమించు 30 kg దాకా కూడా మనం వేసుకోవడం మంచిది. దీనివల్ల pH నియంత్రించడమే కాకుండా బ్యాక్టీరియా సాంద్రత కూడా తగ్గడం జరుగుతుంది. అందుకు క్రిమి సంహారికి కూడా ఉపయోగపడుతుంది ఈ సున్నం అనేది. తర్వాత ఏంటంటే ఒక వారానికి ఒకసారి అయినా సరే మనం అమ్మోనియాని నీటిని తీసుకు అమ్మోనియాని పరిశీలించినట్లయితే ఈ అమ్మోనియా అనేది మామూలుగా చూసినట్టే 0 ఉండాలి. ఇంచుమించు మొత్తం అమ్మోనియా అయితే ఇంచుమించు 1 ppm కంటే ఎక్కువ ఉండకూడదు చేపల చెరువుల్లో. అందుకే ఎప్పుడైతే మనకి ఈ 0 కంటే కూడా పెరుగుతుందో 0.5, 1 అలా వచ్చిందంటే మాత్రం అటువంటి చెరువులు ఏం చేయాలంటే అడుగు వరకు కూడా అడుగు నీరు తీసేసి మళ్ళీ కొత్త నీరు పెట్టుకోవడం. ఆ తర్వాత ఆ అవకాశం లేదు అనుకుంటే మనం ఏం చేయాలంటే జీలైట్ని ఎకరానికి 10 kg
అందులో ఏంటంటే మనకి యుక్కా సంబంధమైన మందులు మనకు దొరుకుతాయి. గ్యాసోనిక్స్ అని, ఓడోబాన్ ఇలాంటివి ఉంటాయి. దాన్ని ఇంచుమించు ఒక 1 kg ఎకరానికి 2 కలిపి కానీ మనం సాయంత్రం పూట చల్లినట్లయితే చాలా వరకు అమ్మోనియా సాంద్రత, మిగతా విషవాయువుల సాంద్రత అనేది తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వాతావరణంలో మబ్బులు ఇవి ఉన్నాయో, కొద్దిగా స్ట్రెస్ కానీ ఉన్నట్టయితే ఈ చేపల్లో మేత తినడం అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మేత మిగిలిపోతుంది ఎక్కువగా అనుకున్నప్పుడు మనం మేత యాజమాన్యం చేసి తక్కువ మేత అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి చెరువు యొక్క రంగును చూసుకొని, మన చెరువు నీటిలో కానీ ఎక్కువగా ప్లాంక్టాన్ ఉన్నట్లయితే, అంటే మనకేంటంటే పచ్చదనం ఎక్కువగా ఉంది, చెరువు నీటి రంగులో పచ్చదనం ఎక్కువగా ఉంది అనుకుంటే దీంట్లో అంటే ప్లవకాలు, జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు ఎక్కువగా ఉన్నట్టు అవి కూడా చేపకు ఆహారంగా ఉపయోగపడతాయి. అటువంటి చెరువుల్లో మనం మేత కానీ ఎక్కువగా ఇచ్చినట్లయితే దానివల్ల మేత వృధా అయ్యి అమ్మోనియా పెరగడం జరుగుతుంది. అటువంటి చెరువుల్లో ఏం చేయాలంటే ఎప్పుడైతే ఎక్కువగా మనం ప్లాంక్టాన్ ఉందని గ్రహించామో వారానికి ఒక రోజు మేత అనేది పూర్తిగా మానేయాలి చేపల చెరువులు. ఆ విధంగా చేయడం వల్ల ఏ విధమైన బరువు తగ్గడం అనేది జరగదు. కాకపోతే దీనివల్ల ఏంటంటే మన ఖర్చు అనేది తగ్గుతుంది. ఆ విధంగా చేసిన తర్వాత మనకి ఈ రంగు అనేది తగ్గుతుంది. తర్వాత మరుసటి రోజు నుంచి మామూలుగా మేత ఇచ్చుకున్నట్లయితే మేత యాజమాన్యం సక్రమంగా చేసినట్టు. ఈ విధంగా మేత యాజమాన్యం ఒకటి పాటించాలి. మనకి ఇవన్నీ అయిన తర్వాత మనకు 1-2 చేపలు కానీ చనిపోతుంటే వెంటనే ఆ చేపలను తీసుకెళ్ళి మనకు దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం కానీ లేదా ఏదైనా మనకు దగ్గరలో ఉన్న పరీక్షాలయానికి తీసుకెళ్ళి ఆ చేపకు ఏమైనా జబ్బులు ఉన్నాయని పరీక్షించి అది చేసిన తర్వాత తదనుగుణంగా మనం ఏదైనా దానికి కావాల్సిన వాడాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి మనం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత మనం చేపలన్నింటి కూడా ఒత్తిడి లేకుండా ఏ చేపలు కూడా చనిపోకుండా కూడా మనం ఈ పంటను అనేది తీసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవం గుంటూరు లాంఫామ్లో ఘనంగా జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, రంగా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విశేష సేవలందించిన పలువురు శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులను అవార్డులతో సత్కరించారు. ఒకప్పుడు ఆహారధాన్యాలకు కొరత ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి ప్రస్తుతం మిగులు ఏర్పడే పరిస్థితికి రావటం మంచి పరిణామమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య విభాగాల్లో పరిశోధనలు పూర్వం ఒకేచోట నిర్వహించగా తరువాతి కాలంలో వేరుపడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో రైతులు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ 4 విభాగాలు సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. రంగా వర్సిటీలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో గొప్ప స్థితికి చేరి ఈ విశ్వవిద్యాలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చారని, ఇక ముందు కూడా ఇదే ఒరవడిని కొనసాగించేలా శాస్త్రవేత్తలు పనిచేయాలని కోరారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం రైతులకు సన్మాన కార్యక్రమం, అవార్డుల ఫంక్షన్ జరపడం చాలా సంతోషం. రంగా యూనివర్సిటీ వారు పరిశోధన భాగంలో చాలా కొత్త నూతన రకాలు, రెసిస్టెంట్ వెరైటీలు మనకు చాలా రకాలు మనకు విడుదల చేస్తుంది. కానీ దానికి సరైనంత ప్రోత్సాహం లేదు. అవి మార్కెట్లో మనకు అందుబాటులో లేకుండా ఉన్నవి. ప్రభుత్వం వారు ఏపీ సీడ్స్ ద్వారా ఇప్పుడు గతంలో వచ్చిన JG11 లాంటి రకాలను ఇప్పటికీ వాటికి మార్కెట్లో పెడుతున్నారు. అలా కాకుండా నూతన రకాలని ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ రకాలను సబ్సిడీలో రైతులు కనుక ఇచ్చేటికైతే రైతులకు ఇంకెంతో మేలు కలిగే అవకాశం ఉంది. కర్ణాటకలో కందులకి, మహారాష్ట్రలో పత్తికి, తెలంగాణలో సన్నబియ్యానికి బోనస్ కల్పించి రైతులు కొంత మనకు సపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం. అలాగే రాష్ట్రంలో కూడా శనగ పంటకు కొంత బోనస్ కనుక ఇచ్చి మార్కెట్ని కొంత ప్రోత్సహించేటికైతే రైతులు కొంత మనగా ఒడ్డున పడే అవకాశం ఉంది. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. ప్రకృతి వ్యవసాయంలో మేము కూరగాయలు, ఒక ఎకరం కూరగాయలు వేసి పండించుకుంటున్నాము. మార్కెటింగ్ బాగుందని చెప్పని మళ్ళీ మిర్చి కూడా ఒక ఎకరం వేసామండి. పురుగు మందు అనేది ఏమీ వాడుకోకుండా ఓన్లీ ఎరువులు, కషాయాలు తయారు చేసుకుని మా ఓన్గా మేము పండించుకుంటున్నామండి. మాతో పాటు మా కుటుంబంలో మేము తిన్నాము, చాలా రుచికరంగా బాగుంది, మాకు హెల్త్ పరంగా బాగుందని చెప్పేసి మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇచ్చామండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.